జీసస్ ఇస్ గాడ్ అని, జీససే మనకి రక్షకుడని నిశ్శబ్ద సువార్త అంటే నోరు విప్పకుండగా. ఏమండి, భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లో ఉంది. ఆర్టికల్ 25లో ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. అది ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చు. భారతదేశంలో ఆర్టికల్ అమల్లో ఉండగా, మత స్వేచ్ఛ ఉండగా, పైగా నిశ్శబ్దంగా నోటితో కూడా కాకుండా సువార్త ప్రకటించి వాళ్ళని కొట్టడం ఎంత పాపమండి ఇది. ఏమంటే ఈ మధ్యకాలంలో నేను చూశాను, కర్రలు కత్తులు పట్టుకుని ఈ విధమైనటువంటి వాళ్ళే మాకు కావాలని అంటున్నారు. మీరు కర్రలు కత్తులు పట్టుకున్నారా? పొరపాటును కూడా మీరు పట్టుకున్నది ఏంటండి? దేవుని మాట, వాక్యం. మరి వాళ్ళని వదిలేసి ఇలాంటి అమాయకుల మీద పడటం అది ఎంతవరకు న్యాయం అంటారు? అది చాలా అమానవీయం. అది చాలా మానవత విలువలకు దూరమైన చర్య అది. సో ఆలోచించాలి, మానవత్వంతో ఆలోచించాలి. మన డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామిక దేశంలో ఇటువంటి అరాచకాలు చేయడం, దాడులు చేయడం, బలవంతంగా వాళ్ళతో అనిపించడం, వాళ్ళ ఆచారాలని బలవంతంగా రుద్దడం, ఇలాంటివి ప్రజాస్వామిక విలువలకు చాలా దూరమైనవి. అటువంటి వారిని తప్పకుండా మరి వ్యవస్థలో కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా, నేను అనుకుంటాను, మీరు ఇలా బాధపడ్డారా? అరే డ్రింక్ చేసి ర్యాగింగ్